భారతదేశ స్వాతంత్ర సమరయోధులు డాక్టర్ సర్దార్ వల్లభాయ్ పటేల్ అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటాలకు జనసేన నాయకులు నివాళులర్పించారు. భారతదేశ స్వాతంత్ర్యం కోసం కృషి చేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ ది గొప్ప చరిత్ర అని కొనియాడారు. ఆయన భారతదేశ తొలి ఉప ప్రధానిగా, హోంమంత్రిగా దాదాపు 500 సంస్థానాలను భారతదేశంలో విలీనమయ్యేలా చేశారన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలు అర్పించిన వ్యక్తి అని చెప్పారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు పేట చంద్రశేఖర్, పేట చిరంజీవి, ప్రదీప్ కుమార్, నవీన్, లక్ష్మణ్, మహర్షి రెడ్డి, భానుప్రకాష్, హరి, మునిచంద్ర, రమేష్, చందు, గోపి, వీర మహిళలు, పేట శారద, నారాయణ, గాయత్రి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన భారతదేశం స్వాతంత్రం కోసం ఎంతో ప్రాణత్యాగాలు, ఆమర నిరాహార దీక్షలు, అదేవిధంగా జైలు శిక్షలు, ఎన్నో పోరాటాలు చేసినటువంటి గొప్ప మహానుభావులు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి వర్ధంతి, అదేవిధంగా అమరజీవి పొట్టి శ్రీరాములు గారి యొక్క వర్ధంతి. ఈరోజు మన యొక్క స్వాతంత్ర సమరయోధులైనటువంటి అమరజీవి పొట్టి శ్రీరాములు గారు కావచ్చు, అదేవిధంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి గురించి కావచ్చు, చెప్పాలంటే ఎన్నో చాలా గొప్ప చరిత్ర అనేది ఉంది. మనం ముందుగా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి గురించి కానీ తీసుకుంటే, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మన భారతదేశ స్వాతంత్రం కోసం ఎన్నో పోరాటాలు చేశారు. అదేవిధంగా మన భారత రాజ్యాంగం యొక్క నిర్మాణంలో ప్రాథమిక హక్కులకు చైర్మన్ గా కూడా మన యొక్క సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు పనిచేయడం జరిగింది. అదేవిధంగా మన యొక్క భారతదేశ స్వాతంత్రం 1947లో వచ్చిన తర్వాత దాదాపు 500 సంస్థానాలను మన యొక్క భారతదేశంలో విలీనం చేయడం కోసము, ఉదాహరణకి హైదరాబాద్ కావచ్చు, జునాగఢ్ కావచ్చు, ఇటువంటి సంస్థానాలను మన భారతదేశంలో విలీనం చేయడం కోసము ఎంతో కృషి చేసి ధైర్యంగా మన భారతదేశంలో అనేక సంస్థానాలను కలిపినటువంటి ఒక ఐక్యత కోసం చేసినటువంటి గొప్ప మహానుభావుడు